ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబాగారు మన కోసం పంపిస్తున్న సందేశం ఏంటంటే, మార్చి 15 లోపు ఈ వీడియో నీ కంటపడితే నేను ఇచ్చే ఈ మెసేజ్ నీ కోసం మాత్రమే. నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా 100% నెరవేరుతుంది. అస్సలు ఆలస్యం చేయకుండా ఇప్పుడే విను అని చెప్పి బాబాగారు అంటున్నారండి. బాబాగారు మనకు ఎలాంటి సందేశం పంపించినా అది మన జీవితంలో ప్రస్తుతం మనం ఉన్నటువంటి గందరగోళ పరిస్థితి నుంచి భవిష్యత్తులో మనకు రాబోయే ప్రమాదాలకి హెచ్చరికలుగా సందేశాన్ని పంపిస్తూ ఉంటారు. కాబట్టి బాబాగారి సందేశం పూర్తిగా వినడం కోసం వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక బాబాగారు పంపించిన సందేశం ఏంటి అంటే, మార్చి 15 లోపు ఈ వీడియోని కంటపడితే నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది అంటున్నారు. అసలు మనం అనుకున్నది ఏంటి, ఎవరు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారు, చాలామంది మెసేజ్ చేస్తూ ఉంటారండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉంటారు, నేను బాబానే నమ్ముకొని ఉన్నాను, నా జీవితం మాత్రం గందరగోళంగా అయిపోయింది, ప్రశాంతత అసలు లేనే లేదు, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాను, నేను బాబానే నమ్ముకొని ఉన్నాను కదా, మరి నాకెందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నారు బాబా, బాబా మీద నమ్మకం ఉంచి ముందడుగు వేస్తున్నాను, కానీ ప్రతి పనిలో కూడా ఆటంకాలే ఎదురవుతున్నాయి, నేను నమ్మిన వ్యక్తులే నన్ను మోసం చేస్తూ ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటారండి. బాబా గారి మీద మనకున్న నమ్మకం ఎలాంటిది అంటే, మచ్చలేనిదిగా ఉండాలి. ఒక తల్లి తన బిడ్డల మీద ఎంతగా ప్రేమని చూపిస్తుందో అంతగా బాబాగారు మన మీద ఆ ప్రేమని చూపిస్తారు. మనల్ని ఎప్పుడూ కూడా వదిలిపెట్టరు. మీరు ఎన్నో రోజులుగా ఒక స్థలం అమ్మాలి అని చెప్పి ఇబ్బందులు పడుతూ ఉన్నారు కదా, చివరి దాకా వచ్చి అంతా అయిపోయినట్టుగానే అనిపిస్తుంది, కానీ మళ్ళీ మొదటికి వస్తూ ఉంటుంది కదా. ఇలాంటి పరిస్థితి కనుక మీరు ఎదుర్కొన్నట్లయితే మీకోసమే బాబా గారు ఈ వీడియోని పంపించారు. అంతేకాదు, చాలామంది పిల్లలు జీవితంలో స్థిరపడలేదు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేసేది ఎలాగా, వాళ్ళ పెళ్లి కోసం నేను డబ్బులు కూడబెట్టేది ఎలాగా అని చెప్పి ప్రతి విషయంలో కూడా కంగారు పడుతూ ఉంటారు. మీరు అస్సలు కంగారు పడవలసిన అవసరం లేనే లేదు. బాబా గారు మీకున్న కష్టాలన్నీ కూడా 100% నుంచి కేవలం 10% మాత్రమే ఇస్తున్నారు. మిగతా 90% ఆయన తీసివేస్తున్నారు. అలా తీసివేయబట్టే మనం ఈరోజు ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నాం. అసలు సంతోషం అన్న మాటే లేదు మా జీవితంలో, సంతోషంగా ఉన్నామని చెప్తారేంటి అని చెప్పి చాలామంది కూడా అంటూ ఉంటారండి. సంతోషం అనేది లేదు అంటే ఒక్కసారి మీరు అలా వీధుల్లోకి వెళ్ళి చూడండి. ఒక్కొక్కరు 100 రకాల సమస్యలతో ఉంటారు, 1000 రకాల ప్రశ్నలు వాళ్ళ మెదల్లో మెదులుతూ ఉంటాయి. అంతేకాదు, ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో, తినడానికి తిండి లేని పరిస్థితిలో బోలెడు మంది ఈ ప్రపంచంలో ఉన్నారు. కానీ బాబాగారు మన చుట్టూ రక్షణగా నిలిచి మనకు కావలసినవన్నీ కూడా అనుకున్న సమయంలో అందిస్తూ, అంటే మీరు అనుకున్న సమయం కాదు, మీకు చేరాల్సిన సమయంలో వాటిని బాబాగారు మీకు స్వయంగా అందిస్తూ మీరు సంతోషంగా ఉండేలాగా మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. కష్టాలు, బాధలు, కన్నీళ్ళు అనేవి జీవితంలో అసలు ఉండవు అన్నది బాబాగారి సిద్ధాంతం కానే కాదు. కానీ ఆ కష్టాలు వచ్చినప్పుడు ఎదుర్కొని నిలబడగలిగే సత్తా మనలో నింపుతారు కదా, అది బాబాగారి తత్వం. బాబాగారి దయాగుణం ఎప్పుడూ కూడా నీ దగ్గరున్న దాంట్లో 10 మందికి పంచిపెట్టు అన్నట్టుగా ఉంటుంది. నీకు నువ్వుగా కూడబెట్టుకో అని చెప్పి ఏనాడు బాబాగారు మనకి చెప్పరు. నీకు వీలైతే నీ మనస్ఫూర్తిగా నీకు ఎంత ఇవ్వాలి అనిపిస్తే అంత దానం చెయ్యి. అంటే నీకు నీ కుటుంబ ఖర్చులకి లేదా నీ పిల్లల అవసరాలకి, నీ భవిష్యత్తుకి ఇంత డబ్బు ఉంటే చాలు అనుకుంటున్నావు కదా, రోజులో ఒక 100 రూపాయలు సంపాదిస్తున్నావు అంటే నీకు తోచినంతగా 1 రూపాయి 2 రూపాయలతో అయినా సరే ఎవరికైనా కాస్త టీ అన్నా ఇప్పించు. లేదంటే ఇది ఎండాకాలం కదా, దాహంతో చాలామంది అల్లాడిపోతూ ఉంటారు, అలాంటి వారికి దాహాన్ని తీర్చు. నువ్వు చేసే దానమే నీకు రక్షణగా నిలుస్తుంది. నువ్వు ఇచ్చే దాంట్లోనే నువ్వు ఎన్నో రెట్లు పొందగలుగుతావు. ఒకసారి ఇచ్చి చూడు, నీ జీవితమే మారిపోతుంది అని చెప్పి బాబాగారు ఎప్పుడూ మనతో చెప్తూనే ఉంటారు. కానీ మనం ఎప్పుడూ కూడా మన కోసం దాచుకోవడానికి తాపత్రయపడుతూ ఉంటాం. అయినా బాబా నాకు ఇంకా అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, నేను ఇంకా కష్టాలు పడుతున్నాను అని చెప్పి ఇంకా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మీ ఆలోచన ఎందుకు, దేనికోసం? మీరు ఈ లోకంలోకి ఒంటరిగానే వచ్చారు, ఒంటరిగానే వెళ్తారు. కానీ ఈ జీవితం అంతా కూడా, అంటే మీరు ఏదైతే జీవితం జీవిస్తున్నారో
అప్పుడు ఆ జీవితంలో ఎలాంటి నష్టాలు, కష్టాలు, దుఃఖాలు రాకుండా సుఖంగా సాగిపోవడానికి కావలసినంతగా అన్నీ కూడా బాబా మీకు అందచేస్తున్నారు. బాబా గుడికి వచ్చి ఏనాడు కూడా పూజలు చేయమని చెప్పి కోరుకోరు. లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి లేదా వేలు ఖర్చు పెట్టి, వందలు ఖర్చు పెట్టి అసలు పూజా సామాగ్రి కొనమని కానీ, లేకపోతే అంత ఖర్చు పెట్టి పూజలు చేయమని కానీ ఏనాడు కూడా బాబా అనలేదు. వీలైతే నలుగురికి సాయం చేయి, అన్నదానం చేయి, నీటిని దానం చేయి, ఆకలితో ఉన్నవారి కడుపు నింపు అనేసి అంటారు. ఇంకా అంతెందుకండి, ఈ ఎండాకాలంలో బాల్కనీలోకి చాలా పక్షులు వచ్చి నీటి కోసం అల్లాడిపోతూ ఉంటాయి. వాటి గురించి మనము ప్రతిరోజు ప్రతి చోట ఎక్కడో చోట వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. అలాంటి వాటి పశుపక్షాదులకి వాటి దాహాన్ని తీర్చడం కోసం మీరు నీటి కుండ లాంటివి ఏమైనా ఏర్పాటు చేయండి. చిన్న గిన్నెలో నీళ్లు పోసి పెట్టినా కూడా పక్షులు వాటి దాహాన్ని తీర్చుకుంటాయి. అలాగే వీధి కుక్కలకి, పశువులకు కూడా మీకు వీలైనంతగా ఎలా వీలైతే అలాగా ఏర్పాటు చేసుకోండి. బాబా మనం ఇచ్చేదాన్ని తృప్తి చెందే, బాబా మనకు ఇవ్వాల్సిన దానికన్నా 1000 రెట్లు ఇస్తాడు. మనకున్న కర్మలన్నిటినీ కూడా బాబా తొలగించేది మనం చేసే మంచి పనుల వల్ల మాత్రమే అవుతుంది. మనం ఎన్ని మొక్కులు మొక్కినా లేదా ఎంత ప్రేమగా బాబాని పిలిచినా కూడా నువ్వు చేసే పనిలో ప్రేమని చూస్తారు ఆ బాబా. నువ్వు మనస్ఫూర్తిగా మనసు నింపుకొని బాబా నువ్వు ఏ దారి చూపిస్తే ఆ దారిలోనే నడుస్తానని పూర్తిగా బాబా మీద నమ్మకం పెట్టుకొని బాబా మీదే పూర్తి భారం, బాధ్యత నీదే బాబా అని చెప్పి బాబా మీద వేసేయండి. అప్పుడు తెలుస్తుంది మీ జీవితంలోని మార్పులు. మీరు ఏదైతే ఇబ్బంది అనుకుంటున్నారో, ఏదైతే స్థలం అమ్ముడుపోవట్లేదు, లేదా ఏదైతే డబ్బు నాకు అరేంజ్ కావట్లేదు, సొంత ఇంట్లో ఉండాలనుకున్న నా కళ, కోరిక నెరవేరడం లేదు, నా పిల్లల పరీక్షలు ఎలా జరుగుతున్నాయో, వాళ్ళు ఎలా రాస్తున్నారో అన్న కంగారు మీకు అక్కర్లేదు, నా పిల్లలు జీవితంలో సెటిల్ అవుతారా, నా భార్య నాతో మంచిగా ఉంటుందా, నా కుటుంబం సంతోషంగా ఉండగలుగుతుందా, లేదా నా భర్త నన్ను మంచిగా చూసుకుంటారా, ఇలా ఎలాంటి సందేహాలు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఏది మీకు కష్టం అనిపించినా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కోలాంటి కష్టం కనిపిస్తూ ఉంటుంది. అవతలి చూసేవారికి ఆ కష్టం చాలా చిన్నదిగా అనిపించవచ్చు, కానీ ఆ క్షణం ఆ బాధ అనుభవించే వారికే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. ఆ నరకం ఎలా ఉంటుందో అర్థమవుతుంది. బాబా నీలోనే ఉన్నప్పుడు బాబాకి ఆ బాధ ఎలా అర్థం కాదు అనుకుంటున్నావు? బాబా ప్రతి నిమిషం కూడా నీతో ఉండి, నీలో ఉండి ఆ బాధ ఏంటో చూస్తున్నాడు. నీకు ఇలాంటి బాధని బాబా ఇస్తాడని నువ్వు అనుకుంటున్నావా? కానీ కొన్ని కర్మల ఫలితాల్ని ఇంతకు ముందు నేను చెప్పినట్టుగానే తీసివేయలేను, కానీ ఆ కర్మ ఫలితాన్ని మాత్రం తగ్గించగలను. అలా తగ్గించినదే ప్రస్తుతం నువ్వు అనుభవిస్తుంది. నువ్వు కనుక నీ మనసు జాలి, దయ, గుణంతో నీతిగా, నిజాయితీగా, నీ మనస్ఫూర్తిగా నీకు ఎంతగా ఒకరి ఆకలి తీర్చాలి అనిపిస్తే, ఒకరికి సాయం చేయాలి అనిపిస్తే ఆ సాయం చేసి చూడు, నీ జీవితం ఎంతలా మారిపోతుందో అర్థమవుతుంది అని చెప్పి బాబా గారైతే స్వయంగా అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను, ఆనందాలను, బాబాతో మీకున్నటువంటి అనుభూతులను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.